ఉదయం పరిచయం, సాయంత్రానికి పెళ్లి, ఆపై షాపింగ్, డిన్నర్, రాత్రికి హోటల్లో రూమ్ నంబర్ 108. వినడానికి అంత సాఫీగా సాగిపోయే ఒక రొమాంటిక్ సినిమా కథలా ఉంది కదా. బట్ ఈ కథలో అసలు ట్విస్ట్ ఆ 4 గోడల మధ్య మొదలైంది. పెళ్లి జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరి కథలు 2 దారులయ్యాయి. వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఒక పెళ్లి, 2 కథలు. రూమ్ నెంబర్ 108లో అసలేం జరిగింది? సినిమాను మించిన సస్పెన్స్. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఓ పెళ్లి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పాత బస్తీ షాహీన్ నగర్ కు చెందిన 25 ఏళ్ల యువతికి మహమ్మద్ యాసిన్ కు ఆగస్టు 4న వివాహం జరిగింది. పరిచయమైన రోజే సాయంత్రం 5 గంటలకు చింతలమెట్లోని కాజీ హౌస్ లో నిఖా పూర్తయింది. పెళ్లికి ముందే ఆమెకు షాపింగ్ చేయించాడు యాసిన్. ఆ తర్వాత ఆరంఘర్లోని ఓ మండీ రెస్టారెంట్లో భోజనం ముగించుకొని రాత్రి 8:30 గంటలకు బహదూర్పురాలోని ఓ హోటల్కు చేరుకున్నారు. అక్కడే రూమ్ నెంబర్ 108 బుక్ చేసుకున్నారు. ఆ గది తలుపులు మూసుకున్న తర్వాతే ఇద్దరి కథలు 2 దారులయ్యాయి. పెళ్లి పేరుతో తనను పక్కాగా బురిడి కొట్టించారు అన్నది వరుడు యాసిన్ వాదన. రూమ్ నెంబర్ 108కి వెళ్లిన తర్వాత కొబ్బరి నీళ్లు కావాలని చెప్పి తనను గది బయటకు పంపించిందట నవవధువు. ఆ తర్వాత నడుం నొప్పిగా ఉందంటూ కారులో అక్కడి నుంచి జారుకుంది. కాసేపటికి ఆమె అక్క లైన్లోకి వచ్చి శోభనం ఏర్పాట్లు చేశామంటూ ఓ అడ్రస్ ఇచ్చింది. అక్కడికెళ్లి చూస్తే ఆ అడ్రస్ ఫేక్. ఆ తర్వాత వధువు, ఆమె కుటుంబం, పెళ్లి సెట్ చేసిన మధ్యవర్తుల ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్. ఇదంతా తనను టార్గెట్ చేసి వేసిన వల అని, డబ్బు కోసమే ఈ నాటకం ఆడారని యాసిన్ ఆరోపిస్తున్నాడు. और बहुत बड़ा तजुर्बा हासिल हुआ मेरे को। धोखा खाया मैं आज। 1 लाख रुपए का हिसाब मेरे आज। आधे घंटे में चले गए। शॉपिंग 15,000 की शॉपिंग कराया। और देखिए 80,000 की मेहर की बात हुई थी, 51,000 बना। और 16,000 सोना नहीं डाला सर। 35,000 रुपए मुशाहिदा को दिया, 9,000 रुपए खासी लिया। हाँ ले लेके फरार 3 घंटे में फरार दुल्हन। ఇది వరుడు వర్షన్. కానీ వధువు చెబుతున్న స్టోరీ వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అదే రూమ్ నెంబర్ 108లో యాసిన్ మొదటి భార్య, అతనికి ఉన్న 5 పిల్లల ప్రస్తావన వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో యాసిన్ తనను చెంపపై కొట్టి కిందకు తోసేసి అసభ్యంగా దూషించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది నవవధువు. అంతటితో ఆగకుండా తనను లోపలే ఉంచి బయట నుంచి గడియ పెట్టి వెళ్లిపోయాడని, 2 గంటల తర్వాత తిరిగి వచ్చి ఇంటికి పంపించాడని ఫిర్యాదులో తెలిపింది. उनकी पहली बीवी लूट के करके चलेगी बोल के बोले उन्होंने कि पूरे 25 लाख डुबा दी मेरे राती घर लूट ली बोल के बोले, और बच्चे नहीं है बोल के बोले उन्होंने। बाद में शादी होने के बाद मेरे को शॉपिंग के बहाने लेके गए, बाहर लेके जाके रूम बुक कर लिए। मैं बोली अपना निकाह हुआ, रूम में नहीं जाएंगे, अपन घर पे जाएंगे बोल के बोली। मैं खुद पर बोली, मैं नहीं सुने उन्होंने। नहीं सुन के रूम में ले चले गए मेरे को, प्राइवेसी होना बोल के वहाँ ले जाने के बाद मेरे को बोल रहे कि नहीं, मैं अपनी पहली बीवी से कांटेक्ट में हूँ और उनको 50 लाख का घर दिलाया बोल के बोले उन्होंने, और मेरे 5 बच्चे बोल के बोले। तो मैं उनको बोली नहीं, आप पहले नहीं बोले मेरे को ये डिटेल्स, अब बोल रहे आप मेरे को हाथ नहीं लगाना, दूर हो जाओ बोल के बोली मैं। వధువు ఫిర్యాదుతో బహదూర్పుర పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు 115(2), 127(4), 79 కింద క్రైమ్ నెంబర్ 232/2026 తో కేసు నమోదు చేశారు. ఎస్ఐ రామకృష్ణ దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు తాను మోసపోయానంటూ వరుడు కూడా పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ ఈ కథలో విలన్ ఎవరు, బాధితులెవరు? పెళ్లికి ముందే వరుడికి భార్య, 5 పిల్లలున్న విషయం వధువుకు నిజంగానే తెలీదా? వధువు అక్క పేరుతో ఫోన్ చేసిందెవరు? రూమ్ నెంబర్ 108లో జరిగింది దాడి పర్వమా లేక డ్రామానా? కాకీల దర్యాప్తులోనే ఈ థ్రిల్లర్ స్టోరీకి ఎండ్ కార్డు పడాల్సి ఉంది. మధ్యకాలం తరచూ ఇలాంటి వివాదాలు తెరపైకి రావడంతో పోలీసు అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వరుడు వధువు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడ ఉన్న సీసీటీవీ ఫోటేజ్తో పాటు ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, ఎవరికి ఎంత డబ్బులు ముట్టాయి, ఎవరు దీంట్లో బ్రోకర్గా వ్యవహరించారనే కోణాల్లో కూడా విచారిస్తూ సంబంధిత వ్యక్తులను కూడా పోలీసు అధికారులు ఫోన్లు చేసి పిలిపించి విచారిస్తున్న పరిస్థితి.